హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జానకి ప్రమీలను ఎంతగానో బతిమలాడుతూ, మీకే కనుక ఒక కూతురు ఉంటే ఇలాంటి వాడికి మీ కూతురునిచ్చి పెళ్లి చేస్తారా? దయచేసి మీరే ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి. మీకు అంతా తెలుసని నాకు తెలుసు. దయచేసి నా కూతురు జీవితాన్ని కాపాడండి అని చెప్పి ఇక జానకి ఎంతగానో బతిమలాడుతూ ఉండగా, ఇకప్పుడు ప్రమీల, ఏంటొద్దిన గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కొడుకు గురించి ఎవరో మీకు చెడ్డగా చెప్పినట్టున్నారు. రామలక్ష్మి నా ఇంటికి కోడలుగా రావడం మాత్రమే నాకు ముఖ్యం. మీరేం కంగారు పడకండి, రామలక్ష్మిని నేను చూసుకుంటాను అని చెప్పి ప్రమీల అంటూ ఉంటుంది. వదిన గారు, జోలె పట్ట అడుగుతున్నాను, ప్లీజ్ వదిన గారు, నా కూతురు జీవితాన్ని ఎలాగైనా సరే కాపాడండి. ఈ పెళ్ళి మీరే ఆపాలి. ఆ వీడియోని డిలీట్ చేయించింది మీరే అని నాకు తెలుసు. మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి ఇక అలా జానకి ప్రమీల కాళ్ళు కూడా పట్టుకుంటుంది. అయినా సరే కరగని ప్రమీల, వదిన గారు ఏంటిది? నా కోడల గురించి నేను చూసుకుంటానని చెప్పాను కదా, అవతల ముహూర్తానికి టైం అవుతుంది, పదండి అని చెప్పి ఇక అలా మండపం దగ్గరికి జానకిని తీసుకుని వెళ్తుంది. మరోవైపు శౌర్య రామలక్ష్మిని తలుచుకుంటూ ఒక దగ్గర కూర్చొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. రామలక్ష్మి, ఎవరి ప్రేమకి నోచుకొని నేను నీ ప్రేమకి నోచుకున్నాను. నా మనసుకి దగ్గరైన ఒకే ఒక్క మనిషివి నువ్వు అని చెప్పి, అలాంటి నీకు నేను అన్యాయం చేశాను, అటువంటి నాకు బతికే అర్హత లేదు అంటూ నిద్ర మాత్రలు మింగేస్తాడు. మరోవైపు ప్రశాంత్, రామలక్ష్మి ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. అప్పుడే ప్రశాంత్కి ప్రభాస్ ఫోన్ చేస్తాడు. ఏంట్రా, పెళ్ళి జరిగిపోయిందా అని చెప్పి అంటూ ఉంటే, లేదురా, పెళ్ళి తంతు జరుగుతుందని ప్రశాంత్ అంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ రఘురామ్ మొహం చూడాలని నాకు ఎంతగానో అనిపిస్తుంది. రేపటి నుండి ఆ రఘురామ్కి అసలైన టార్చర్ అంటే ఏంటో చూపిస్తానని ప్రశాంత్తో ప్రభాస్ అంటూ ఉంటాడు. సరేరా, పెళ్ళైన తర్వాత ఫోన్ చేస్తాను అంటూ ప్రశాంత్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక పెళ్ళి జరుగుతూ ఉంటుంది. ప్రశాంత్ కాళ్ళు శివరాం కడుగుతాడు. ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం పెట్టేసుకుంటారు. ఇక అలా రామలక్ష్మి పెళ్లి జరుగుతూ ఉంటే జానకి ఏమీ చేయలేక ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. రామలక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో రఘురామ్ శౌర్య తండ్రిని పిలుస్తాడు. బావగారు రండి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి బావగారు అని చెప్పి శౌర్య తండ్రి వస్తాడు. మీ పెద్దబ్బాయిని పెళ్ళికి పిలవండి అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, వాడెందుకులేండి అని చెప్పి అతను అంటూ ఉంటాడు. అప్పుడు రఘురామ్, వాడి వల్లే కదా ఈరోజు మండపంలో ఇంతమంది బాధపడుతున్నారు. వాడికల్లా ముందే ప్రశాంత్ నా కూతురు మెడలో తాళి కట్టాలి. ఏంటి బావగారు, నేను చెప్పేది వినపడడం లేదా? ఏదైనా నేను ఒక్కసారి చెబుతాను, నేను చెప్పినట్టుగా వాడిని ఇక్కడికి పిలిపించండి అని రఘురామ్ అంటూ ఉంటే, ఇక పక్కకు వెళ్ళి శౌర్య తండ్రి శౌర్యకు ఫోన్ చేస్తాడు. ఒరే శౌర్య, నువ్వెక్కడున్నావురా అని చెప్పి తన తండ్రి అడుగుతూ ఉంటే, అప్పుడు శౌర్య, నేను చాలా దూరం వెళ్తున్నాను నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత వెళ్దూలే కానీ రఘురామ్ గారు నిన్ను పెళ్ళికి రమ్మని చెప్పారు అని అంటూ ఉంటే, ఏంటి పెళ్ళిక? నేను ఇప్పుడు రాలేను నాన్న, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంట్రా అని చెప్పి శౌర్య తండ్రి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు శౌర్య, మీరు దేవుడిని చూడాలంటే గుడికి వెళ్ళి చూడాలి, అదే నేనైతే డైరెక్ట్గా దేవుడి దగ్గరికే వెళ్ళిపోతున్నాను, చచ్చిపోతున్నాను నాన్న. మీరు అడిగినట్టుగా నేను అక్కడికి రావడం కుదరదు, ఎందుకంటే అక్కడికి వస్తే నాకు రామలక్ష్మి కనిపిస్తుంది. రామలక్ష్మికి చేసిన అన్యాయమే నాకు గుర్తుకు వస్తుంది. రామలక్ష్మికి దూరంగా అయినా బతకగలను కానీ తనకు అన్యాయం చేసి నేను బ్రతకలేను, అందుకే చచ్చిపోతున్నానని చెప్పి శౌర్య అంటూ ఉంటే, ఒరే శౌర్య, అలా అనకు, నీకేం కావాలో చెప్పు, నీకు ఈ నాన్న ఉన్నాడు అని చెప్పి శౌర్య వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఇక అప్పుడు శౌర్య, వచ్చే జన్మలో అయినా ప్రేమ అనురాగాలున్న చోట పుట్టించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అని చెప్పి ఇక అలా ఒక్కసారిగా ఫోన్ని కింద పడేసి శౌర్య స్పృహ కోల్పోతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.